మందుల సామెలు కూడా బాగా మాట్లాడి కానీ వీళ్ళు బయట చెప్తున్నారు. మనం కనుక ఇచ్చిన హామీ ప్రకారం 250 గజాల భూమి ఉద్యమకారులకు ఇవ్వకపోతే కవితమ్మ గారు ఊకోరు, అది పోరాటాలు చేస్తుంది, అనివార్యంగా ఇయ్యక తప్పదు, మనం ఇచ్చి కూడా ఇయ్యని కింద తెలంగాణ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి మనం ఇవ్వడాల్సిన అవసరం ఉంటుంది అని ప్రచారం చేశాడు. సోదరి జానకిరెడ్డి గారు ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు. అంటే కదలిక వచ్చేసింది. కరీంనగర్ లో మొదలుపెట్టినటువంటి ఉద్యమం కదలిక వచ్చేసింది. వాళ్ళు ఏదో చేస్తారనే విశ్వాసం ఏం లేదు, మనకు నమ్మకం ఏం లేదు. ఎందుకంటే ఇది ఆశామాషి విషయం ఏం కాదు. దీన్ని అమలు చేసేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు. కానీ మనం బలవంతంగా మెడలు వంచి సాధించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అందుకు కవితక్క గారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఐక్యంగా అన్ని సంఘాలను కలిపే ప్రయత్నం చేయండి. మేము కూడా అందరితో కోఆర్డినేషన్ చేస్తాము. ఇలా వచ్చిన సంఘాలన్నింటితో పేర్లు, ఫోన్ నెంబర్లు నేను మనోళ్ళ ద్వారా తీసుకొని నేను కూడా ప్రత్యక్షంగా అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. త్వరలోనే అక్కగారి సారథ్యంలో ఒక పెద్ద బహిరంగ సభన, లేకపోతే మరి ఇందిరాపార్క్ దగ్గర మరో చోటన మన శక్తి ఎంతో, సంఖ్య ఎంతో, బలం ఎంతో అదంతా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా మీరు అడుగుతున్నటువంటి ఐడెంటిటీ కార్డ్ ఇచ్చే సాహసం వాళ్ళు చేస్తారా? అంత ఈజీయా? ఇప్పుడే మనమే చర్చించుకుంటున్నాం కదా, ఎవరు ఉద్యమకారులు. మన కవితక్క గారు కూడా అందరు కదా స్వయంగా మీతో. నేను కూడా ఉద్యమం చేసినా కానీ నాకు ఎఫ్ఐఆర్ లేదు. నిజాన్ని చెప్పాలంటే వాళ్ళు కూడా ఉద్యమకారులే, నేను కూడా ఉద్యమకారులే మీతో పాటు. మేము పార్టీలో ఉండి చేసినా, బయట ఉండి చేయొచ్చు, పార్టీలో కూడా చేయొచ్చు. 2001 నుంచి మనం చేసిన వాళ్ళ మేము అందరం. మన మీద కేసులు లేవు. కేసులు లేకపోతే ఉద్యమకారులు కారా? అట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి దానికి ఏదో ఒక క్రైటీరియా సెలెక్షన్ చేసుకుందామని ఇప్పటికే అక్కగారు మాతో చాలాసార్లు డిస్కస్ చేశారు. ఒక క్రైటీరియా తయారు చేసుకుంటున్నాం ఎవరు ఉద్యమకారులను ఐడెంటిఫై చేయడానికి. కాబట్టి అందరికీ ఐడెంటిటీ కార్డు వాడు ఇచ్చేదండి. భూ పోరాటం మన భూములు సాధించుకుంటే, ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే ఇక ఆటోమేటిక్ మనం ఉద్యమకారులు అయిపోతాం. అందుకని ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇంకా మొన్న ఒక్కొక్క సంఘంగా అక్కగారితో మీరు సంప్రదించారు. కానీ ఇవాళ ఒక సంఖ్య, ఒక మూమెంట్ 11 సంఘాలు మీరు అక్కడ యూనిట్ అయ్యారు, అక్క దగ్గరికి వచ్చారు. ఇది మామూలు విషయం ఏం కాదు. మిగిలిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో కవితక్క నాయకత్వంలో మీకు మేలు జరిగేదాకా జాగృతి పక్షాన మేమందరం తప్పనిసరిగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా. ఇప్పటికే చాలా మంది పోయిండ్రు, మిగిలిన వాళ్ళే ఆటలతో ఇబ్బంది పడుతున్నారు. మరి మన అన్నగారు అనిల్ గారు వందన సమర్పణ చేసి ఈ సమావేశాన్ని ముగించవలసిందిగా కోరుతాము.